హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. హెచ్సీఏ అధ్యక్షునిగా ఉన్న సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి జరిగినట్టుగా అజారుద్దీన్ పై ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇక అజారుద్దీన్ పై నమోదైన కేసుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ ఎస్పీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈసీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పట్లో అజారుద్దీన్ పై గతంలోనే మనం చూడొచ్చు తనపై పోలీసు కేసు నమోదు చేశారు. ఎస్పీలో భారీగా అక్రమాలు జరిగాయి. దాదాపు 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఎస్పీలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు జరిగింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసింది. దాదాపు 3.8 కోట్ల మేరకు అక్రమాలు జరిగి ఇప్పటికే అధికారులు ఆగంతో ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు అజారుద్దీన్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.